బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు అనగానే మనకు బీఆర్ఎస్ పార్టీ అనగానే కేసీఆర్ గుర్తుకొస్తారు. ఆ తర్వాత సీనియర్ నేతలు అనగానే మనకి మల్లారెడ్డి లాంటి పెద్ద లీడర్లు అయితే గుర్తుకొస్తా ఉంటారు. తన మాట తీరు కావచ్చు, తను మాట్లాడే హాస్యపరమైన జోకులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా మంది నవ్వుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. అలాంటి నేత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిండు అన్నట్టుగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తన నియోజకవర్గానికి సంబంధించి మూడుచింతలపల్లి సంబంధించిన కౌన్సిలర్ టికెట్ మాధవరెడ్డికి ఇవ్వడము కొంత వివాదాస్పదం అయితే అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మూడుచింతలపల్లి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాధవరెడ్డికి అయితే టికెట్ ఇచ్చారు. ఈ టికెట్ ఇవ్వడాన్ని బీసీ సంఘాలు అయితే కొంత ఫైర్ అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. మాధవరెడ్డి బీసీల ద్రోహి, బీసీల రిజర్వేషన్ అడ్డుకుంది మాధవరెడ్డి ఆయన హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారానే ఈ రోజు బీసీలకి 42% రిజర్వేషన్ రాకుండా పోయింది. తన అలాంటి ద్రోహికి మీరు ఏ విధంగా టికెట్ ఇస్తారు అంటూ ఇటు బీసీ లీడర్లు అయితే మండిపడ్డ నేపథ్యం కనబడతా ఉంది. గత 2 రోజుల నుండి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇటు కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డి ఇంటి పైన కూడా దాడి చేస్తారు అనే విధంగా కొంత వివాదం అయితే తలించినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. కానీ అక్కడ బీసీ సంబంధించిన కొంతమంది లీడర్లే మాధవరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని అక్కడ ఇబ్బందిగా చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీల ద్రోహి అయిన మాధవరెడ్డికి టికెట్ ఏ విధంగా ఇస్తారు అన్నట్టుగా తననైతే మండిపడడం అయితే జరిగింది. అదైతే ఈ వివాదం తర్వాత మల్లారెడ్డి కూడా కొంత స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే మాధవరెడ్డి బీసీల ద్రోహి అని నాకు తెలియదు, ఈ కేసు గురించి నాకు ఏమీ తెలియదు, నాకు దగ్గరికి వచ్చిండు, బీఆర్ఎస్ కార్యకర్తగా వచ్చిండు, బీఆర్ఎస్ లీడర్గా వచ్చిండు, తను గెలుస్తాననే నమ్మకం నాకు కల్పించిండు, కాబట్టి ఆయనకి బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చా, మాధవరెడ్డిని గెలిపించుకునే ప్రయత్నం చేశామన్నట్టుగా తను చెప్పడం అయితే జరిగింది. కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత మాధవరెడ్డికి ఓటు వేయకూడదని మల్లారెడ్డి చెప్పడం మరో వివాదాస్పదంగా మారినట్టు కూడా కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టడం, తనకు సంబంధించిన కార్యకర్తగా తనే భావించడం, మరి ఈరోజు బీసీల ద్రోహి అని చెప్పిన తర్వాత మాధవరెడ్డికి ఓటు వేయకూడదని మల్లారెడ్డి చెప్పడం మరో వివాదానికి తలదించినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మల్లారెడ్డికి సంబంధించి కూడా అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు కూడా కొంత కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు అక్కడ వివాదాలు ఎప్పటికో జరుగుతూనే ఉంటాయి. ఇటు మల్లారెడ్డి అల్లుడికి కావచ్చు, మల్లారెడ్డికి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలకి వివాదం అయితే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కుత్కులాపూర్, మేడ్చల్ సంబంధించిన ఈ 2 నియోజకవర్గాలకు అటు కాంగ్రెస్ నేతలకు కూడా కొంత వివాద ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ నేతల పైన కూడా దాడి చేశారు, దాడి జరిగిందనే విధంగా వార్తలు కూడా మనం అయితే చూసాం. మరోసారి కూడా ఇటు మల్లారెడ్డి ఇంటి పైన కూడా దాడి చేయడానికి కాంగ్రెస్ సంబంధించిన అనుచరుల చీరను, ముఖ్యంగా మైనంపల్లి హనుమంతురావు సంబంధించిన అనుచరులే ఇటు మల్లారెడ్డి అల్లుని పైన, మల్లారెడ్డి పైన కొంత కక్షపూరితంగా చర్యలు చేస్తా ఉన్నారనే విధంగా ఇటు మల్లారెడ్డి కూడా ఆవేదన చెంది అటు మల్లారెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ మాధవరెడ్డికి రావడం, మాధవరెడ్డికి పోటీ చేయడం, తను పోటీ కన్ఫర్మ్ అయిన తర్వాత మాధవరెడ్డికి ఓటు వేయకూడదని మల్లారెడ్డి చెప్పడం కొంత వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కూడా కొంత మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న నేపథ్యాలన్నీ కూడా ఎప్పటికప్పటికి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడికి బీఆర్ఎస్ నేతలు నిన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఏం జరిగింది తెలుసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించాలి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తా ఉంది. ఇప్పటికే వీటిపైన కూడా కేటీఆర్ అయితే మల్లారెడ్డికి కాల్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. మల్లారెడ్డికి కాల్ చేసి భరోసా ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఏ దాడికైనా ఖచ్చితంగా మనం సిద్ధంగా ఉండాలి, ఎవరు ఏం చేసినా కానీ మనం చట్టం ద్వారా ఎదుర్కొంటాం అన్నట్టుగా ఇటు కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ మల్లారెడ్డి మాట ముందు మాట తర్వాత అనే విధంగా 2 విధాలుగా ఇటు మాధవరెడ్డికి టికెట్ ఇవ్వడము, మాధవరెడ్డి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత తనకు ఓటు వేయొద్దనేది ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు.